సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సులో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సచివాలయం నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్. దీపిక, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి బిల్లు కోసం ఈ కేబినెట్లో కూడా చర్చించున్నారు. మనం చూస్తున్నాం, అయితే సమగ్ర కులకరణ సంబంధించినటువంటిది రెండోసారి కూడా నిర్వహించారు. గత నెలలో 16 నుంచి 28 వరకు కూడా సర్వేలో పాల్గొన్న వారికి కూడా మరొకసారి అవకాశం ఇచ్చారు. సో ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో ఆ సర్వే రిపోర్టు పైన కూడా ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి షమీం అఖ్తర్ ఎక్స్ సభ్య కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టు మార్చి 10 వరకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దీంట్లో ఏదైతే మార్పు చేర్పులకు సంబంధించిన అంశాల విషయంలో కూడా ఆయన కూడా ఒక రిపోర్ట్ అందించారు. సో ఈ రిపోర్టు పైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రత్యేకంగా నిర్వహించేందుకు బడ్జెట్ను ఏదైతే ఈ నెల 19న ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు కూడా అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. దీనిపైనే కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇదే కాకుండా భూభారతి చట్టాన్ని గతంలోనే బిల్లు రూపొందించి గవర్నర్ పంపారు. గవర్నర్ ఆమోదించి కూడా మళ్ళీ ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో భూభారతి ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించిన దానిపైన కూడా ఏదో కేబినెట్లో చర్చించబోతున్నారు. అంతేకాదు ఈసారి బడ్జెట్ సమావేశంలో విద్యా, ఉపాధికి సంబంధించినటువంటి చట్టం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ప్రధానంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు ఈ 2 అంశాలకు సంబంధించి 17న అసెంబ్లీలో చర్చించిన అనంతరం కేంద్రాన్ని పంపబోతున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకవైపు మనం చూస్తున్నాం, నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ 7 ఉమ్మడి జిల్లాలో ఉంది. 3 ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో కొత్త రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయాలని గతంలో నిర్ణయించారు. కానీ అది ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అందించే విషయం పైన కూడా ఇవాళ కేబినెట్లో మరొకసారి నిర్ణయం తీసుకునే చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా బడ్జెట్తో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, ఇతర ముఖ్య అంశాల దానిపైన కూడా ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.